హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ బుర్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులోనూ మీరు ఎప్పుడైనా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ బుర్జీని ట్రై చేశారా? అదేనండి, ఎండు రొయ్యలతో ఎగ్ బుర్జీని ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, అద్దిరిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు ఎండు రొయ్యలతో ఎగ్ బుర్జీని సూపర్ టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ముందు మనం ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకుందామండి. ఎండు రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎండు రొయ్యలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటతో కలుపుకుంటూ వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా తొందరగా వేగడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను. కోడిగుడ్లను వేసుకున్న తర్వాత గరిటతో మెల్లగా కలుపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ కొద్దిసేపు ఈ ఎగ్ బుర్జీని ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా మార్నింగ్ టైంలో అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎండు రొయ్యల ఎగ్ బుర్జీ కమ్మగా తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. రైస్లోకి అయితే అద్దిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.